అందరికీ నమస్కారము. దైవ దర్శన విధులు విషయాలలో ఈ వీడియో రెండవ భాగము. దైవ దర్శనానికి వెళ్ళే సమయంలో మూత్ర విసర్జన చేస్తే గంగాజలమును శిరస్సు మీద సంప్రోక్షణ చేసుకొని ఆచమనం చేసి తిరిగి దర్శనానికి వెళ్ళాలి. లేదా మల విసర్జన కోసం వెళ్ళినప్పుడు తప్పకుండా స్నానం చేసి నూతన దుస్తులు ధరించుకొని దైవ దర్శనానికి వెళ్ళాలి. ప్రాతకాలంలో దైవ దర్శనము చక్కటి ఫలితము ఇస్తుంది. సాయంత్రం ప్రదోష కాలంలో శివ దర్శనము ఎంతో మంచి ఫలితం ఇస్తుంది. మిట్ట మధ్యాహ్నము దైవ దర్శనం చేసుకోవడము ఉత్తమమే అయినప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్న కాలము పితృదేవతల సమయం కాబట్టి ఆ సమయంలో దైవ దర్శనంకు వెళ్ళకపోవడము మంచిది. భగవంతునికి అష్టోత్తర సహస్రనామ పూజలు ఇతర పూజలు చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోరాదు. తప్పనిసరి అయినప్పుడు పూజ మొదలు కాకముందే వెళ్ళటం మంచిది. ఏ దైవానికైతే మహానైవేద్యము పెడుతున్నప్పుడు మూర్తిని కళ్ళారా చూడరాదు. ఆలయ ప్రాంగణంలో కామ క్రోధ మద మాత్సర్యాలు ప్రదర్శించడము నిషిద్ధము. ఆలయ ప్రాంగణంలో దైవానికి తప్ప మరెవరికి కూడా నమస్కారము చేయరాదు, శిరస్సు వంచరాదు. ఆలయ ప్రాంగణంలో మౌనంగా ఉండడము ఆలయ విధి. దైవ ప్రసాదము ఆలయ ప్రాంగణంలో కొద్దిగా అయినా తీసుకొని వెళ్ళుట మంచిది. మద్యము మాంసము సేవించినప్పుడు 3 రోజుల పాటు దేవాలయం దర్శనము చేసుకోకూడదు. పూజలు వ్రతాలు కూడా చెయ్యరాదు. దైవానికి వస్త్రాలంకరణ చేస్తున్నప్పుడు తొంగి చూడరాదు. దైవాన్ని ముందుగా పాదాలను నమస్కరించి తర్వాత నెమ్మదిగా ముఖము చూసి నమస్కరించుట మంగళకరము.